బెంగళూరు విజయోత్సవ సభ విషాదంగా ముగిసింది. అభిమానం తీవ్ర విషాదంతో అంతమైంది. నిన్న దాదాపు 11 మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట పెద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మరో 50 మంది గాయాలైన మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, ఓ మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 30,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియంలో కప్పు గెలిచినటువంటి ఐపీఎల్ కప్పు గెలిచినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ జట్టును సన్మానించడం కోసం నిన్న చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి 30,000 మంది అభిమానులు కెపాసిటీ ఉంటే 3 లక్షల మంది వచ్చారు. దీంతో గేటు దగ్గర అభిమానులు గేటును తోసుకుంటూ దాన్ని విరగొట్టి లోపలికి రావడంతో తొక్కిసలాట జరిగింది. అక్కడికక్కడే 10 మంది మృతి చెందడం జరిగింది. ఆ వేడుకకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, డిప్యూటీ సీఎం శివకుమార్ గారు అలాగే ఇంకా కొంతమంది మంత్రులు హాజరయ్యారు. ఆర్సీబీని సన్మానించేటువంటి క్రమంలో 11 మంది అభిమానుల ప్రాణాలు పోవడం తీవ్ర విషాదంగా మిగిలింది. వెంటనే న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ప్రకటించడం జరిగింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది బెంగళూరులో ఆర్సీబీ విజయం విషాదం కథ. అభిమానం అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనేది అభిమానులే నిర్ణయం చేసుకోవాలి. స్టేడియానికి పోయి చూస్తే తప్ప అసలు ఇంకా లేకపోతే ఈ జన్మనే వేస్ట్ అనేటువంటి రీతిన కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఎవరిని కూడా వ్యక్తి ఆరాధన అనేది చాలా తప్పు. ఫస్ట్ నీ శరీరాన్ని నువ్వు ఆరాధించుకో. ఇప్పుడు జరిగినటువంటి ఘటన అది ఆపవశంగా ఉంది. అందరి అభిమానులకు సహజంగానే వాళ్ళకు కూడా ఉంటుంది. మేము అభిమానించేటువంటి నాయకుడనో మేము అభిమానించేటువంటి ఆటగాడనో ఉంటుంది సహజంగా. కానీ అక్కడ అటువంటి ఫ్లో వస్తుందని తెలిసి కూడా కర్ణాటక ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్ చేయకుండా పూర్తిగా చేతులు ఎత్తేయడంతో ఈ ఘటన జరిగినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటన దురదృష్టకరం, జరగకూడదు. క్రీడాభిమానులు ఎవరైతే ఉన్నారో, ఒక క్రీడాభిమానులే కాదు, మొన్న ఇక్కడ దేవుడి భక్తులు కూడా ఏం ఆలయం అది ఏపీలో సింహాద్రి అప్పన్న ఆలయం దగ్గర కూడా గోడ గూలి అక్కడ మృతి చెందడం జరిగింది. ఒకసారి హారతి గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. సో ఇట్లా ఈ తొక్కిసలాట ఘటనలో అమాయకులు ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్నారు. సంధ్యా థియేటర్ ఇక్కడ జరిగినటువంటి ఘటనలో ఆ అబ్బాయి ఇక కోలుకునే పరిస్థితి లేకుండా జీవచేయమైన ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా విషాదంతో కూడినటువంటి విషయాలు. నేను ఇవాళ మార్నింగ్ న్యూస్ విషాదంతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి అంచనా నాకు కూడా లేకుండా, కానీ నిన్న అది చూసిన తర్వాత అసలు ఆ భయోత్పాతమైనటువంటి విజువల్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇలాంటివి జరగకూడదు. సరే, కోహ్లీకేం కాదు, జట్టుకేం కాదు, ఏం కాదు, మనం నమ్ముకున్న తల్లిదండ్రులకు, మన మీద ఆధారపడ్డ కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఆ 10 లక్షల రూపాయలు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కింద ఇస్తూ ఉందో ఆ ఉపశమనంతో మొత్తం ఇంకా నువ్వు లేని లోటు తీర్చే పరిస్థితి ఉండదు. దయచేసి అభిమానులు అందరూ కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. మీరు మంచిగుంటే ఇంకోసారి మీ అభిమాన నాయకుడిని కలుసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు కలుసుకోవచ్చు. కానీ ఈ తొక్కిసలాటలో పడి మృతి చెందడం అంటే చాలా బాధాకరం. రేపు పొద్దున మీ తాతగారు ఎట్లా చచ్చిపోయిండు, మీ తండ్రి గారు ఎట్లా చచ్చిపోయిండు అంటే కార్గిల్ యుద్ధమో ఇవి కాకుండా తొక్కిసలాటలో చనిపోయిండు, ఎగబడి ఆ స్టేడియం కాడ ఎగబడికి చచ్చిపోయిండు అని చెప్పుకుంటే చాలా చిల్లరగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఇది. సో ఈ బెంగళూరు విషాదాంతం వార్తనే ఏదైతే ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ ఉందో ఆ సభ, ఆ విషాదాంత వార్తనే అన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా ఇప్పుడు నిలబడ్డది. సో ఏ పత్రిక ఏం రాసింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు దినపత్రిక ఇందులో ఉన్నటువంటి వార్తలు చూస్తే, క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం, ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షలాది మంది అభిమానులు. తీవ్ర తొక్కిసలాట నియంత్రించలేకపోయిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్.
11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్ను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సాలా కప్ నమ్దే, ఈసారి కప్ మనదే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:45 హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కర్ణాటక ప్రభుత్వం విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించడంతో ఆ జట్టు సభ్యులు బస్సుల్లో సాయంత్రం 4:30 గంటలకు విధాన సౌధలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావు గంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమైక్య సన్నాహాలు చేసింది. మిగతా వార్త 2వ పేజీలో ఇదేగా, ఇదే కదా, కిందికి వెళ్ళాలి. 2వ పేజీ కదా మనం పోవాల్సింది. అచ్చా, ఎస్. విధాన సౌధ నుంచి ఆ స్టేడియం కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అక్కడ సాయంత్రం 6 గంటలకు విజయోత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటికే ఆ ప్రాంతానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్ సొంతం చేసుకోవడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అంచనాకు మించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే, కానీ 3 లక్షల మందికి పైగా అభిమానులు తోసుకొచ్చారు. అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో వెనక గేటు వద్ద తొక్కిసలాట మొదలై పలువురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే సాయంత్రం 6:10 సమయంలో క్రికెట్ జట్టు స్టేడియంలోకి ప్రవేశించగా 6:30 కల్లా విజయోత్సవ కార్యక్రమం ముగిసింది. 5గురి పరిస్థితి విషమం. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలోనే 3 చనిపోగా ఆసుపత్రిలో చేర్చేలోగా 3, చికిత్స సమయంలో 5 మరణించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని వాళ్ళు అన్నారు. ఇక మృతుల కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. విజయోత్సవ వేళ ఈ దుర్ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంచనాకు మించి అభిమానులు చేరుకోవడంతో నియంత్రణ సాధ్యపడలేదని వెల్లడించారు. ఈ అనూహ్య ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గాయాల పాలైన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని వివరించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా ప్రకటించారు. కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు తొక్కిసలాటకు సర్కార్ వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపించాయి. హెచ్ఏఎల్ నుంచి విధాన సౌధ వరకు విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇచ్చి ఉంటే లక్షలాది మంది ఒకే చేట చేరుకోవాల్సిన అవసరం ఉండేది కాదని విపక్ష నేత ఆర్ అశోక్ వ్యాఖ్యానించారు. ఏపీ గవర్నర్, ఏపీ సీఎం విచారం వ్యక్తం చేశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట్లో పలువురు మృతి చెందడంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దురదృష్టకర ఘటన అని చెప్పి కిషన్ రెడ్డి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటన అని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించాడు. ఇక బెంగళూరులో తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సంతాపం ప్రకటించారు. మృతుల్లో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కప్పును అందుకున్న అభిమాన క్రీడాకారులను చూడాలన్న ఆశలు ఆవిరయ్యాయి. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం కాస్త తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం బాధితుల రోదనలతో నిండిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా వారిలో 9 మంది వయస్సు 20 ఏళ్లలోపు. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య అధికారికంగా 35కు పైగా ఉండగా చిన్నపాటి గాయాలతో ఇంటికి చేరిన వారు, ఇతర ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య 400కు పైగా ఉంటుందని అంచనా. మొత్తం మృతులు 11 మంది. అందులో పురుషులు 6, మహిళలు 5. దివ్యాంశి 13 సంవత్సరాలు, దివ్య 26, శ్రవణ్ 17, భూమిక 20, సహనా 19, చిన్మయ్ 19, పూర్ణచంద్ర 35, శరత్ 17. గుర్తు తెలియని మృతులు 20 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువకుడు, మరో 16 ఏళ్ల యువకుడు కూడా ఉన్నారట ఈ ఘటనలో. ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి దృశ్యాలను ఒకసారి చూస్తే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట కారణంగా గాయపడిన అభిమాని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి ఫోటోని ఇక్కడ చూడొచ్చు. స్టేడియం వద్ద అదుపు తప్పుతున్న క్రికెట్ అభిమానులపై పోలీసుల లాఠీ చార్జును ఇక్కడ 2వ చిత్రంలో చూడొచ్చుగా. స్టేడియం వెనుక తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందగా అదే సమయానికి స్టేడియం లోపల అభినందన వేడుకపై క్రికెటర్లతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అంటే ఇది ఎట్లా రాసిరంటే ఇట్లా ఉండొచ్చునా అనే విధంగా రాసిరు.
ఈ పెను విషాదానికి సంబంధించినటువంటి ఘటన అందరినీ ఐపీఎల్ను ఈసారి ఐపీఎల్ను చాలా విషాదంతో ముగించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఇంకా కొన్ని ఫోటోలు చూసుకుంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్ళడం కోసం గేటు వద్దకు చేరుకున్న అభిమానుల అవస్థలు చూడరు, చిన్నపిల్లల అవస్థలు చూడరు లోపలికి పోవడానికి. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన ఓ బాలుని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం వెనుకకుంటేనే బెస్ట్, పోయి అట్లా పరిచయం పడకంటే. మన రహదారులకు మహర్దశ 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల ఉన్నతీకరణ, మారనున్న పట్టణ గ్రామీణ రోడ్ల రూపురేఖలు. హ్యామ్ విధానంలో చేపట్టనున్న ప్రభుత్వం త్రిపులార్ అవతల 95 నియోజకవర్గాలకు లబ్ధి. ప్రాజెక్టుకు నేడు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. రాష్ట్రంలో పట్టణ గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రోడ్ల ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం ఆమోదం తెలపనుంది. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రహదారులు హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో ఈ 2 శాఖలకు చెందిన మొత్తం 13,000 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 22,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. అయితే హ్యామ్ విధానంలో 60% నిధులను గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తే ప్రభుత్వం ఆ సొమ్మును 15 సంవత్సరాల్లో ఏడాదికోసారి చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. ప్రభుత్వం వెచ్చించాల్సిన మిగిలిన 40% నిధులు కూడా దశల వారీగా విడుదల చేసే అవకాశం ఉండడంతో పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారుల అభివృద్ధి చేయవచ్చన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా కసరత్తు చేస్తుంది. మహారాష్ట్రలో విజయవంతమైన హ్యామ్ విధానం అమలు తీరును రాష్ట్ర అధికార ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం రాగానే వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక 3 కేటగిరీలుగా రోడ్ల అభివృద్ధి. రహదారులను ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. మొదటి కేటగిరీలో ఓఆర్ఆర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం, రెండో కేటగిరీలో ఓఆర్ఆర్ నుంచి త్రిపులార్ మధ్య ప్రాంతాలుండగా వీటిలో రోడ్ల నిర్మాణాలకు ప్రత్యేక ప్రణాళికలు అమలవుతున్నాయి. 3వ కేటగిరీగా విభజించిన త్రిపులార్ అవతలి గ్రామీణ పట్టణ రహదారులను ఇప్పుడు హ్యామ్ పద్ధతిలో ఉన్నతీకరించనున్నారని. అంటే దీని ఏంటంటే ఫస్టే కాంట్రాక్టర్లు 60%, ఇప్పుడు దాదాపు 22,000 కోట్లు అంటే దాంట్లో 60% నిధులను కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టి రోడ్లు పోయాలి. వాళ్ళకు ఏకాన పైసీయరు. ఆ కాంట్రాక్టర్లకు 15 ఏళ్ల పాటు ఈఎంఐల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటూ వస్తుంది అన్నట్టు. మరి ఇట్లా మిగతా 40% కూడా దశల వారీగా ఇచ్చుకుంటూ వస్తుందని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డన్ లేకుండా, అంటే కాంట్రాక్టర్లే ముందుకు వచ్చి వేసి మరి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల్లో ఇప్పుడు 15 ఏళ్ళకి కట్టుకుంటూ పోతా అంటే దాని ఇంట్రెస్ట్లు ఈ కథ అంతా ఎక్కువ కాదా? దీని ధర మరి అది ఈఎంఐల రూపంలో ఎక్కువ అవుతుంది కదా. ఏదో కథ. ఇక్కడ ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టాం. మీ సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన. నేటి మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం. ఇక ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ జోసాబాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మార్క్ సీట్ అలొకేషన్ యోచనలో ఉన్నత విద్యా మండలి సీట్ల విషయంలో విద్యార్థులు అంచనాకు వచ్చే అవకాశం ఉందట. ఏం అంచనా పాడైంది? ఏం ఇంజనీరింగ్ కాలేజీలు, ఏం డొనేషన్లు, లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు గిదా డొనేషన్ల పేరు మీద దంచుకుంటా ఉన్నారు. మామూలుగా లేదు, మొత్తం వ్యాపారమే విద్య. దాన్ని కంట్రోల్ చేస్తాం మీకు కంట్రోల్ చేస్తే లాస్ట్కి వస్తే ఏం లేదంటది. ఇక డైట్ కాంట్రాక్ట్ రద్దు, ఆర్ఎంఓపై వేటు వేసిండ్రు. కలుషిత ఆహార ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎర్రగడ్డ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి దామోదర. ఇక అధికారుల తీరుపై తీవ్ర అసహనం. 92కు చేరిన బాధితుల సంఖ్య ఉస్మానియా ఆసుపత్రిలో 22 మంది ఉన్నారు. నిన్న ఎర్రగడ్డ మానసిక వికలాంగులు ఉన్నారు కదా, వాళ్ళ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగి 92 మంది బాధితులు మంచాన పడ్డరట. దానిపైన వెంటనే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడికి వెళ్ళి దానిపైన సమీక్ష జరిపి అధికారులపైన చర్యలు తీసుకున్నాడు. డైట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉందో ఆయనని అక్కడి నుంచి తప్పించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే వెంటనే అక్కడికి వెళ్ళి అధికారులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. డైట్ కాంట్రాక్టర్ని కూడా వెంటనే తొలగించడం జరిగింది.
2027 ఫిబ్రవరిలో జన కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. తొలి దశలో 2026లోనే హౌస్ లిస్టింగ్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ మంచు ప్రభావిత ప్రాంతాల్లో అంతకు ముందే. ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్, కేంద్ర హోంశాఖ ప్రకటన. 13,000 కోట్ల వ్యయ అంచనా. జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన. దేశ 16వ జనగణను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటల కల్లా జనగణన పూర్తి కావాలి. 2027 ఫిబ్రవరి 28వ తేదీ కల్లా దేశంలో కులగణన జనగణన పూర్తి కాబోతా ఉంది. అంతకుముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 సెప్టెంబర్ ఆఖరి నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా ప్రకటించింది. జనాభా లెక్కల చట్టం 1948లోని సెన్సస్ యాక్ట్ 1948 సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఈ వివరాలను ఈ నెల 16న అధికారిక గెజిట్లో ప్రచురించనున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. ఇన్నాళ్ళకు మళ్ళీ కొత్త షెడ్యూల్ వచ్చింది. సో ఇక్కడ దేశ ప్రజలారా, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన విషయంలో లక్ష అపోహలు అన్నీ వచ్చేసినాయి. అది బోగస్ అని తేలిపోయింది. తేలిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లెక్కలు చేసినా కూడా అది ప్రామాణికంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటిది గణన, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది సర్వే. కాబట్టి గణనకే వాల్యూ ఉంటుంది ఏ కోర్టులో అయినా. సో మొదటిసారిగా 1931లో చేసినటువంటి కులగణన తర్వాత నెక్స్ట్ ఇప్పుడే అంటే దాదాపుగా 90 ఏళ్ళ పైచిలుకు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో కులగణన మళ్ళీ చేస్తూ ఉన్నారు. 95 సంవత్సరాల తర్వాత. సో అంటే ఈ లెక్కలు ఇప్పుడు పక్కాగా వస్తాయి. ఎందుకు వస్తాయి అనంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి కులగణనను అధికారికంగా ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాల్సిందే. అప్పుడు ఏం జరుగుతుందంటే ఏ గ్రామంలో ఏ జనాభా ఎంత ఉన్నారు కులాల వారిగా లెక్కలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కులాల వారిగా లెక్కలు బయట పెట్టమంటే పెట్టట్లేదు. మేము పెట్టాం, మేము ఈ లెక్కలు బయట పెడితే బీసీల సంఖ్య బయటకు వచ్చి ఆయనతో మళ్ళీ మాకు ఓట్లు లేకుండా పోతారు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. సరే, ఇప్పుడు ఎన్ని రోజులు దాయగలుగుతారు? 95 సంవత్సరాలు ఓపిక పట్టినాం బీసీలం, ఇంకో 2 ఏళ్ళు ఓపిక పట్టలేమా? పడతాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిజంగా ఈ బీసీల పట్ల ప్రేమతో ఉన్నా ఆ లెక్కలు బయటపెట్టి ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారనేది ఆన్లైన్లో ప్రదర్శించాలి, లేకపోతే గ్రామ పంచాయతీ దగ్గర పెట్టాలి. ఇది బీసీలుగా మేము చేస్తున్నటువంటి డిమాండు. మేము పెట్టము, మేము చెయ్యము అని అనుకుంటే మీ కర్మ. దానికి ఎవడేం చేస్తాడు? మీరు కాకపోతే పెట్టేటోడు ఎవడో పెడతాడు కదా. అంతే, మంచి పేరు వచ్చేది పోతుంది ఆటోమేటిక్గా. ఇవాళ ఇది పెట్టినంటే ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప పేరు వచ్చేది తెలుసా? చరిత్రలో మంచి 95 సంవత్సరాలలో ఈ దేశంలో ఈ కులాల వారిగా లెక్కలు బీహార్ బయట పెట్టింది, గ్రామాల వారిగా. ఇక్కడ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. పెడితే నీకు మంచి పేరు వచ్చేది. బహుశా నువ్వు ఎవరి మాటలినో ఆ పేరు పొడగొట్టుకున్నావు. ఆ విషయంలో ఇప్పుడు బీసీలకు కాంగ్రెస్ పార్టీ శత్రువుగానే కనిపిస్తూ ఉంది, 100% కనిపిస్తుంది. హ్యూందై భారీ పెట్టుబడి, రాష్ట్రంలో 675 ఎకరాల్లో 8,528 కోట్లతో ప్రాజెక్టు, సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు. ఈ నెలలోనే రాష్ట్రానికి కంపెనీ ప్రతినిధులు వస్తూ ఉన్నారట. దక్షిణ కొరియా ఆటోమేటివ్ దిగ్గజం హ్యూందై మోటార్స్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యూందై మోటార్స్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్ను ప్రారంభించనుంది. ఇందులో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం, విద్యుత్ వాహక సహా అంటే ఏది ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది. జైరాబాద్లో నిమ్స్లో 675 ఎకరాల్లో సుమారు 8,528 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ తొలుత గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మాత్రమే స్థాపించాలని హ్యూందై మోటార్స్ భావించిన తర్వాత విస్తరించాలని చెప్పారు అనుకుందట. 8,528 కోట్లతోని ప్రాజెక్టును చేపట్టబోతా ఉంది హ్యూందై ఇండియా. ఇంకా ఇథనాల్ పరిశ్రమపై పెళ్లుబుకిన ఆగ్రహం, ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ సామాగ్రి ధ్వంసం, కంటైనర్కు నిప్పు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 9 నెలలుగా సమీప 10 గ్రామాల ప్రజలు చేపడుతున్న ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కంపెనీ వారు ఏర్పాటు చేసుకున్న గుడారాలు, సామాగ్రిని నిరసనకారులు ధ్వంసం చేశారు. గ్రామ శివారులో గాయత్రి కంపెనీ వారు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పనులు చేపట్టేందుకు 2024 అక్టోబర్లో గుడారాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందజేశారు. నిన్న అగ్గిగుండం అయిపోయింది అనుకో రాదురాడ.
మామూలు ఉన్నాయా విజువల్స్ అవి తీ ఏది పెట్టినావా ఇంకా మొత్తం నిన్న ఆ టెంట్లు గింట్లు వీకి ఆ డ్రమ్ములు గిమ్ములు ఎత్తేసి వాహనాలు కూడా ఉల్టా పల్టీ కొట్టి ఇచ్చిరాడ ప్రజలంతా ఇథనాల్ వల్ల కాలుష్యం తీవ్రమవుతుంది. ఇక గీమేది ఎందుకు తెల్లారంగానే అట్లా ఇది తిరుగుతుందని అది అలా నాయన ఇప్పటికన్నా పిలుస్తాడేమో అని ఆమె బాధ. ఇగో ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా కొద్దిగా కలవరపరిచే దృశ్యాలు ఉంటాయి, జాగ్రత్త. ఇగో 12 ఊర్ల ప్రజలు వచ్చి తిరుగుబాటు చేస్తే ప్రైవేట్ కంపెనీ వాడు ఇష్టం వచ్చినట్టుగా పెడతా నేను మీ ఊర్లో నాగం చేస్తా అంటే ఊరుకుంటారు. ఎంత కాలుష్యకారకమైంది అవ్వ. టెంట్లు గుడారాలు అన్ని వీక్ పడేసారు. ఏం చేస్తారో చూడండి, ఇక్కడ రండి వచ్చి చూడండి అని అన్నారట. వచ్చి చూసుడు కాదరండి ఆయన మీ పని చేస్తామని వచ్చిరాళ్ళు. వచ్చి చూడరు మీ పని ఏమవుతుందని అంటారంట వాళ్ళు కంపెనీ వాడు. వచ్చుడేందని చెప్పేసి మొత్తం 12 ఊర్లు కథలు వచ్చేసారు. జనం తలుచుకుంటే ఏం చేయగలుగుతారు? ఇవ్వాలి ఏం చేయాలి లేపి కేవలం వీడియోస్ తీసుకోగలుగుతారు కానీ గంటమంది జనాన్ని ఏం చేయగలుగుతావు? ఏం కదా 12 ఊర్ల ప్రజలు ఒకటేసారి వచ్చారు. మన గుడిసి అగో ఏడికి వేసి ఎక్కడికక్కడ తలగబెడతాం గొడవలు కట్టి అగో చలో దాన్ని ఉల్టా పడేసారు. బాగా ఎవడైనా కార్పొరేట్ వ్యవస్థ ఇట్లా మేము ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం కుదరది. ఇట్లుంటది లెక్క. జరంత కాలుష్యమా, జరంత దాని మొత్తం భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, అన్ని కాలుష్యాలు వస్తాయి. ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి కథ మన దేశంలో ప్రతి ఏడాది కాలుష్యం బారిన చనిపోయేటోళ్ళు ఎంతమంది, ఆ లెక్కలన్నీ ఇప్పుడు శనార్థి తెలంగాణలో చూసుకున్నావా? దాన్ని కూడా వేస్తాడు. కంటైనర్ గాలబెట్టింది. అవునా? కలబెట్టదాన్ని వద్దులే. ఇక నాకు తెలిసి ఆడ ఫ్యాక్టరీ పెట్టలేడు. సో ఇది అక్కడ గద్వాల జిల్లాలో జరిగినటువంటి ప్రజా ఆగ్రహానికి సంబంధించినటువంటి విజువల్స్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చి అసలు యాక్చువల్గా 2023లో తీసుకొచ్చి 23లో తీసుకొచ్చి అప్పటి నుంచి వ్యతిరేకిస్తారు ప్రజలు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఆమె వేరే రాసుకొస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఆమె ఉంటా రాసుకొస్తుంది దాన్ని. సరే ఆ సంగతి చూద్దాం. కానీ వెలుగు దినపత్రికలో ఏముందో ఒకసారి చూద్దాం. బుధవారం బెంగళూరు విధాన సభ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ఆర్సీబీ అభిమానులు అంటూ ఇగో కిక్కిరిసిపోయింది చూడు. ఆర్సీబీ సంబురాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన, 50 మంది గాయాలు. మృతుల్లో మహిళ, 2 చిన్నారులు. స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం. 35,000 కెపాసిటీ ఉంటే 3 లక్షల మంది రాక. 3వ నెంబర్ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం, ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట. క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, న్యాయ విచారణకు ఆదేశించిన సీఎం సిద్ధరామయ్య, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ చూడండి, చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానులపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక ఇటు తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది. చెప్పులు, గేట్లు ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడ్డదు. ఇక 2 దశల్లో కులగణన, దేశవ్యాప్తంగా జనగణనతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి. లదాఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1లోగా
పూర్తి. మిగతా రాష్ట్రాల్లో 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1లోగా కంప్లీట్. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ చివరిసారి 2011లో జనాభా లెక్కలు, 2021లో కరోనాతో వాయిదా, మళ్ళీ 16 ఏళ్ల తర్వాత సెన్సస్ సర్వే చేయబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2027లో జనగణన చేపట్టనున్న కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ ప్రక్రియను 2 దశల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పింది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1లోగా జనగణన కులగణన పూర్తి చేస్తాం. దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1లోగా కంప్లీట్ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 16న గెజెట్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ జనగణన 2027 ఫిబ్రవరిలో మొదలై మార్చి 1 నాటికి ముగుస్తుందని అధికారులు తెలిపారు. కాగా జనాభా లెక్కలతో పాటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేట్ చేస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదంటూ ఒక వార్త. ఈ కులగణనకు నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు ఎంతమంది ఉన్నారు, ఎవరెంతమంది ఉన్నారో లెక్కలు లేకుండా బతుకుతా ఉన్నాం. వాళ్ళని కనీసం కులాల ద్వారా ఇవాళ సర్వే చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇంకా తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఈ ప్రక్రియ. కానీ ఇది అయినాక బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో అమెరికా దివాలా. అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై తీసుకురానున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ బిల్లు ఒక చెత్త బిల్లు అని, దానివల్ల అమెరికన్లపై అధిక భారం పడుతుందని తెలిపారు. దేశ ద్రవ్యలోటు మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిండు ఎలన్ మస్క్. అమెరికాలో డేంజర్ ఫంగస్ రవాణా. అమెరికాలోకి ఫ్యూసేరియం గ్రామినారం అనే శాస్త్రీయ నామం గల ప్రమాదకరమైన ఫంగస్ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో 2 చైనా రీసెర్చర్లను అమెరికా FBI అరెస్ట్ చేసింది. ఈ ఫంగస్ గోధుమ, మొక్కజొన్న, వరి, బార్లీ పంటలను నాశనం చేస్తుందని, మనుషులు, పశువుల ఆరోగ్యానికి నష్టం చేస్తుందని అమెరికా తెలిపింది. మంచి చేసేది చేయాలి కానీ చెడు చేసేది చేస్తారు చైనా. జూలై 21 నుంచి పార్లమెంటు ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి రిజిజు వెంటనే సమావేశాలు పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ బేఖతారు చేసిందట. జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇక కీలక విచారణలు కొలిక్కి కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ. కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్టుపై నేడు మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ కమిషన్ రిపోర్టు, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపైన చర్చించే ఛాన్సు. ఉద్యోగుల బదిలీల గ్రీన్ సిగ్నల్. 1 లేదా 2 DAలపై ప్రకటన. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్టు పైన క్లారిటీ. వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు ఉండే అవకాశం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా, ఈరేసు, GST, భూదాన్ భూముల దందా, గొర్రెల స్కీమ్ లాంటి స్కామ్లు సంగతి తేల్చాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. ఇప్పటికే పవర్ కమిషన్, కాళేశ్వరం రిపోర్టులు చేతికి అందడం, మిగిలిన ఎంక్వైరీలన్నీ తుది దశకు చేరిన నేపథ్యంలో గురువారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతా ఉన్నదట. ఏముంటుంది, మంత్రిమండలి కూర్చొని ఏమేమి నిర్ణయాలు తీసుకుందామని అంటది. కాకపోతే ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవచ్చు. మరి ఇదైతే గుడ్ న్యూస్. అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ వారంలో 1-2 సార్లు వడ్డించేలా మెనూలో మార్పులు. సీతక్క ప్రతిపాదనలు పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు. టీచర్లకు కొత్త సెల్ ఫోన్లు ఇస్తాం. పని ఒత్తిడి తగ్గించేందుకు 14,000 ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడి. అంగన్వాడీలకు జర్రా చాలా విషయాల్లో సెట్ చేసింది సీతక్క. అవు కాదు కానీ ఇది ఎంపీ వంశీ సారథ్యంలో పెద్దపల్లి రైజింగ్ అని వేసారు. పెద్దప్ప వాళ్ళ నాయన ఫోటో లేదు. అగో నిన్న వేసింది కానీ ఇవాళ ఏమైందో మరి. వాళ్ళ నాయన ఫోటో లేదు. అంటే ఇదేం రిఫ్లెక్ట్ చేస్తారంటే ఇంట్లో 3 పదవులు అని అంటారు. అరే ఓకే, అదొక ప్రాబ్లం ఉంటుంది. పెద్దన్న చిన్న ఆయన వాళ్ళ పెద్దనాన్న అదొక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఫోటో వేయకపోలేదా మరి, ఎందుకు వేయలేదు, ఏం జరిగింది? రిటైర్ అయిన వెంటనే పదవులు వద్దు, జడ్జీలు అలా చేస్తే న్యాయ వ్యవస్థపై జనంలో అపోహలు. CJI జస్టిస్ గవాయ్. భవిష్యత్ ప్రయోజనాలు ఆశించారన్న అపవాదు వస్తుంది, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని కామెంట్ అట. రిటైర్ అయిన వెంటనే పదవులు, జడ్జీలు కూడా రిటైర్ కాగానే వాళ్ళకో వీళ్ళకో ఫేవర్ చేసినటువంటి సందర్భంలో ఆ పదవులు పొందుతా ఉన్నారట. అవి తీసుకోవద్దని చెప్పి చీఫ్ జస్టిస్ చెప్తున్నాడు. ఇప్పుడు ఏపీ గవర్నర్కి ఇచ్చారు, రిటైర్ అయిపోగానే ఇస్తారు. ఎర్రగడ్డ ఘటనపై సర్కార్ సీరియస్. ఫుడ్ కాంట్రాక్ట్ రద్దు, RMO సస్పెన్షన్. విచారణకు 5 సభ్యులతో కమిటీ, మొత్తం 92 మందికి ఫుడ్ పాయిజన్. ఉస్మానియా ఆసుపత్రిలో 18 మంది బాధితులు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ. ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దవాఖానా RMO డాక్టర్ పద్మజాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే ఫుడ్ కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి
కాంట్రాక్టును రద్దు చేశారు. ఈ ఘటనపై విచారించడానికి 5 సభ్యులతో కూడిన కమిటీ వేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆసుపత్రిలో మానసిక రోగులకు స్పెషల్ ఫుడ్ పెట్టారు. అయితే వారిలో 92 మంది మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడితే వాళ్ళను ఇతర ఆసుపత్రులకు తరలించి అక్కడ చికిత్స అందిస్తా ఉన్నారట. మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడికి వెళ్ళి మాట్లాడు. మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇస్తలే? సీఎంకు ఆ ధైర్యం లేదు. ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరంలో కృష్ణారెడ్డి 20 పంప్ హౌజులు కట్టిండు. ఈ మెగా కృష్ణారెడ్డికి 20 పంప్ హౌజులు కట్టే కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన ఎవరు? కేసీఆర్ కాదా? మీ నాయనకే కదా రాజగురువు. కాళేశ్వరం కూలడానికి రాజగురువు, కాళేశ్వరం విధ్వంసానికి రాజగురువు కేసీఆరే. ఆయన కాదని చెప్పకిగా. తెలంగాణకు ఇచ్చినట్లే ధర్నా చౌక్ నిరసనలు, దీక్షల వ్యాఖ్యలు. కేసీఆర్ గారు ఈ ఏంది నా సార్ ఓసారి పిలిపించుకొని మాట్లాడరాదు? అట్టిడిచి పెట్టిన రోడ్డు మీద ఆమెనేమో ధర్నాలు చేస్తూ ఉంది. నిన్ను కాదు ఆమె బాధ. నువ్వు ఒకసారి పిలిపించుకొని బిడాయిగో నీ పాలకు ఇది అంతే అంటే ఒడిచిపోయాయి పంచాయతీ. బ్యాగ్లో యువతి మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉందంట. 10 రోజుల క్రితం హత్య, కట్టుబొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళ అని అనుమానం వ్యక్తం చేస్తారు. హైదరాబాద్లోని బాచ్పల్లిలో ఘటన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్. మృతదేహాన్ని పరిశీలిస్తున్న బాలనగర్ డీసీపీ తదితరులంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతిలో. ఇక మిగతా వార్తల్లో చూస్తే విజయోత్సవాల్లో ఘోర విషాదం. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృత్యువాత, 33 మందికి గాయాలు. ఐపీఎల్ విజేతలను చూసేందుకు బెంగళూరులో పోటెత్తిన అభిమానులు గేట్లు తీయడంతో భారీగా తొక్కిసలాట. మృతుల్లో 4 మహిళలు. న్యాయ విచారణ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశం. బెంగళూరులో వేడుకల మధ్య ఒక యువకుడి కత్తిపోట్లు. హైదరాబాద్లో అభిమానుల హల్చల్, పలు చోట్ల ట్రాఫిక్ జామ్. బెంగళూరులో బుధవారం తలపెట్టిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. పరిమితిని మించి వేలాదిగా క్రికెట్ అభిమానులు వచ్చేసారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీగా అభిమానులు. ఇదో పాపం. 2027 మార్చి 1 నుంచి జనగణన. మార్చి 1 నుంచి కాదు సార్, తప్పుపడ్డది. మార్చి 1 నుంచి కాదు, మార్చి 1 కల్లా కంప్లీట్. ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 2 దశల్లో జరగనున్న జనాభా లెక్కల సేకరణ. ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్. 13,000 కోట్లకు పైగా వ్యయం, 30 లక్షల పైగా ఎమ్యూనరేటర్లు. జనగణన అనంతరం లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇది తప్పు వార్త, ఇది తప్పు రాసిరు. 2027 మార్చి 1 నుంచి జనగణన కాదు, మార్చి 1 నాటి కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ఈ వార్త తప్పే రాసిరు. నువ్వు కాకపోతే ఇంకో బకరా. గ్రీన్ కార్డు హోల్డర్ను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ ఎత్తుగడ. ఆమె అసలు రూపాన్ని గ్రహించి పెళ్లికి నిరాకరించిన యువకుడు. అతడిపై రేప్ కేసు పెట్టిన మహిళ. ఆమె చాటింగ్ ఆధారంగా అతడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు. ఆమెది మోసపూరిత, కక్షపూరిత వైఖరిని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసిందట. ఇట్లా తయారయ్యారు చూడరు. పెళ్లి పేరు చెప్పి తనను మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై హైదరాబాద్ చెందినటువంటి మహిళ పెట్టిన రేప్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. సదర్ మహిళ ఆ వ్యక్తితో చేసిన చాటింగ్ ఆధారంగా ఆమె తీవ్ర లైంగిక ధోరణులు కలిగి ఉందని, మోసపూరిత, కక్షపూరిత ధోరణి కలిగి ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం అలాంటి ఆమెతో పెళ్లి విషయంలో అతడు వెనక్కి తగ్గడంలో తప్పేం లేదని చెప్పిందట. ఇట్లా తయారయ్యారు. చూసింది. స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత. కేబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్. భూభారతి చట్టంలో పలు సవరణలు. రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, ఫీజు వసూలు, సాదాబైన అంశాలపై మంత్రివర్గంలో చర్చ. ఉద్యోగులు, రైతాంగ సమస్యలపై తుది నిర్ణయం. హ్యామ్ రోడ్ల నిర్మాణ విధానంలో మార్పులు. కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫార్సులపైన అన్ని రాసుకొస్తాడు. నేను ఏదో ఒకటి తగులుతుంది. ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. 3 డిఏలు వెంటనే ఇవ్వండి. మిగతా 2 డిఏలు పీఆర్సీలో కలపండి. పీఆర్సీ ఫిట్మెంట్ 51% ఇవ్వండి. సప్లిమెంటరీ బిల్లులు ఒకే దఫలో క్లియర్ చేయండి. హెల్త్ కార్డుల అంశాన్ని త్వరగా తేల్చని మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ చేసి విజ్ఞప్తి. పదవీ విరమణ వయసు పెంపు వద్దన్న నేతలు. ఇక వేములవాడ కోడెల మృతిపై ఇవాళ కేబినెట్లో చర్చ జరుగుతుందట. 18 నుంచి టీజీ టెట్ జరగబోతా ఉందట. ఇక డైట్ కాంట్రాక్టర్ తొలగింపు కేసు నమోదు చేసిండ్రు. ఆసుపత్రి ఆర్ఎంఓపై వేటేసిండ్రు. ఎర్రగడ్డ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆసుపత్రికి మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు వెల్లడి. 92కు చేరిన కలుషిత ఆహార బాధితుల సంఖ్య. దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు. కేసీఆర్కు నోటీసుల సంఘం. కవితమ్మ నిజంగా చెప్పేసే ఓపెన్గా, మాది మా నాయనకు మా కుటుంబం పంచాయతీది. ఏదో ఇక మేము పబ్లిక్లోకి వచ్చి ఇట్లా చేస్తూ ఉన్నాం కానీ పంచాయతీ మా కుటుంబం పంచాయతీ అని చెప్పు. దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. గోదావరిని బాబు తరలిస్తుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు? బనకచర్ల ఆపమనే ధైర్యం లేదా? బీజేపీ నేతలకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా దేవాలని ఎమ్మెల్సీ కవిత. ఏది కూలిపోయిన ప్రాజెక్ట్ కాదు. చచ్చిపోయిన బర్రె పలిపోయిన బుడ్డెడు పాలించింది. బర్రె లేదు, బుడ్డి లేదు. కవితపై కేసీఆర్ నారాజట. అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత 10 రోజులైనా రాని పిలుపు. నేను పట్టించుకోవడమ్మా, ఇక అయిపోయింది.
ఇథనాల్ కర్మాగారంపై జనాగ్రహం పనుల పునఃప్రారంభంతో 3 గ్రామాల ప్రజల మూకుమ్మడి దాడి కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి తరిమి కొట్టిన నిరసనకారులు ఒక గుడారం కంటైనర్కు నిప్పు ఓ యంత్రం జీపు ధ్వంసం గద్వాల జిల్లా పెద్ద జన్వాడలో ఘటన జరిగిందంటూ ప్రజలు నిప్పంటిచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ కర్మాగార నిర్మాణ పనులకు ఇంకా పాక్కు ఆసియా బ్యాంకు 6,869 కోట్ల సాయమట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ నిధులు అభివృద్ధి కాకుండా సైనిక వ్యయాలకు మళ్లిస్తారనే ఆందోళన పాక్కు నిధులు అడ్డుకోవడం కేంద్రానికి చేత కావడం లేదని చెప్పి కాంగ్రెస్ విమర్శించింది కవితపై కేసీఆర్ నారాజు ఉన్నాడట చెప్పిన కదా ఓకే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రభాకర్ రావు వచ్చినా ఒరిగేదేం లేదు కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది ప్రభుత్వం రక్షణ కల్పిస్తే అన్ని అంశాలు బయట పెడతా అని చెప్పేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు నిందితుడు నందకుమార్ అంటున్నాడు నేడు సిట్ ముందుకు ప్రభాకర్ రావు హాజరు కాబోతా ఉన్నాడు ఆయన అంటుండు నిజంగానే అసలు యాక్చువల్ విషయం ఏంటంటే దీనికి సంబంధించి అన్ని ఆధారాలు లభిస్తాయి ఎందుకంటే ఎట్లా వీళ్ళని తీసుకొచ్చిండ్రు తర్వాత అది ఆడియోలు ఎట్లా బయట అది ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వచ్చిపోయింది అది ఉక్కు అల్యూమినియంపై సుంకం 25% నుంచి 50% అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో నిర్ణయం మున్ముందు భారత్ ఎగుమతులపై ప్రభావం పెంపు నుంచి బ్రిటన్కు మినహాయింపట ఉక్కు అల్యూమినియంపై సుంకమట ఇక తప్పుడు ఇంజక్షన్తో 6 మృతి ఒడిశాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం నర్సు నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు ఘటనపై విచారణ కమిటీ వేసిరట ఓ ఇంజక్షన్ ఏవో ఇంకో ఇంజక్షన్ ఇచ్చిందట 6 చచ్చిపోయారు భూభారత్లో ఏఎస్ఐ అతి వృద్ధ రైతును మెడబట్టి బయటికి నిర్మల్ జిల్లాలో ఘటన ఏఎస్ఐని సస్పెండ్ చేసినట్టుగా అధికారులు తెలియజేశారు ఏం మనుషులు ఉంటారో ఏమో అర్థం కాదు ఒకటి ఇట్లాను ఏమన్నా కానీ ఇక ఇదే ఘటన వాళ్ళ భూమి గురించి మాట్లాడుతందుకు రైతు పోతే తీసుకుపోయి ఇట్లా చేస్తారంట కొంతమంది అయిపోయింది ఇట్లా నిన్న పోలీస్ అధికారులు అక్కడ అధికారులని ముసలాయన పాపం కట్టబట్టుకున్న ముసలాయన అట్లా చేయకూడదు తప్పు కొద్దిగా మర్యాదగా వ్యవహరించాల్సిండే ఇదేంది ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో వరద ప్రవాహంలో చిక్కుపోయిన వారిని సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉందట సైన్యం ప్రతిష్టను దెబ్బతీయడం వాక్ స్వాతంత్రం కాదు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం సమాన్ల రద్దు పిటిషన్ కొట్టివేత భారత్ జోడో యాత్రలో రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారట ప్రధానమంత్రిని అన్నప్పుడల్లా కొంతమంది జడ్జీలు కొద్దిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు విజయం విషాదం ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో తొక్కిసలాట 11 మంది అభిమానుల మృతి చిన్నస్వామి స్టేడియంకు భారీగా అభిమానులు స్టార్ క్రికెటర్లను వీక్షించేందుకు ఎగబడిన పబ్లిక్ చూడు ఎట్లా వచ్చారు ఈ చూసుడు చల్లకుండా ఇప్పుడు ఎట్లా అయిపోయారు కెపాసిటీకి మించి ఫ్యాన్స్ రావడంతో చేదాటిన పరిస్థితులు తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య విచారం 15 రోజుల్లో నివేదిక సమర్పించాలన్న ఆదేశం బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటన మృతులకు ప్రధాని మోడీ రాష్ట్రపతి ముర్ము అందరూ సంతాపం ప్రకటించారు ఆర్సీబీ గెలుపు సంబరాలు ఆదిలోనే ఆవిరైపోయాయి 13 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్పు గెలుచుకొని సొంత గడ్డపై అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు చేదు అనుభవమే మిగిలింది తమ రాష్ట్ర జట్టు గ్రాండ్ సక్సెస్ కొట్టిందని సంబరాలు అంబరానంటేలా చేసుకుందామనుకున్న కర్ణాటక ప్రజల ముంగిట విషాదమే మిగిలింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీం సభ్యుల కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో బుధవారం తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది క్రికెట్ అభిమానులు మృతి చెందారు దాదాపు 60 మంది వరకు గాయపడ్డారు మృతుల్లో పలువురు మహిళలు కూడా ఉన్నారు అయితే తొక్కిసలాట వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు ఆర్సీబీ క్రికెటర్లు బుధవారం అహ్మదాబాద్ నుంచి బెంగళూరు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వారికి సాదర స్వాగతం పలికారు సుదీర్ఘ కాలం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఐపీఎల్ కప్ గెలుచుకోవడంతో చిన్నస్వామి స్టేడియంలో వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట తొక్కిసలాట ఎంత ఆగమైపోయారు చూడు ఇవన్నీ ఎవడు దొక్కుతుండో ఏం జరుగుతుందో ఇవన్నీ అర్థం కానటువంటి పరిస్థితి జన కులగణనపై కేంద్రం కీలక ప్రకటన 2 దశల్లో కుల జనగణన సర్వేలు వచ్చే ఏడాది అక్టోబర్ నుంచే తొలి దశ 2027 మార్చి నుంచి మలి దశ గణన కాదు మార్చి నాటికే తొలి దశలో లద్దాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ 100 ఏళ్ల తర్వాత మళ్ళీ కులగణన సర్వే 2011లో చివరిసారిగా జరిగిన జనాభా లెక్కలు కులగణన సర్వేతో తేలనున్న ఓబీసీ లెక్కలంటూ ఈసారి ఫస్ట్ టైం తెలబోతా 2021లో కూడా ఒకసారి జనాభా లెక్కలు అయ్యేది ఉండే కానీ అప్పుడు కరోనాతో రీల్స్ పిచ్చి 6 బలి నదిలో కొట్టుకుపోయిన యువతులు యూపీలోని ఆగ్రాలో ఘటనట 6 యువతులు కొట్టుకుపోయారట అయితే ఏమైందంటే నదిలోకి పోయి వీడియోలు తీసిరు అవి ఉండే కానీ మరి చూపించారు అట్లా వృద్ధ రైతుపై ఏఎస్ఐ దురుసుతనం నిర్మల్ జిల్లాలో భూభారతి సదస్సులో సమస్యలు చెప్పేందుకు వృద్ధ రైతు యత్నం రైతు చెయ్యిలాగి మెడపట్టి బయటకు గెంటేసిన ఏఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శలు కలెక్టర్ ఆదేశాలతో రామచందర్ సస్పెండ్ చేశారట అచ్చా రామచందర్ ఆయన పేరు సస్పెండ్ అయిన రామచందర్ రెడ్డి కాదు కేసీఆర్ ఏం తప్పు చేశారు ఆయనకు నోటీసులు ఎందుకు ఇచ్చారు నీళ్లు తీసుకురావడం పోయి మీ నాయనని అడుగు ఇదే మాట నాయన ఎందుకు ఇచ్చారు నువ్వు ఏం తప్పు చేసావు అని అడుగు నువ్వు అని అడుగు చెప్తాడు
ఉనికి కోసమే కవిత పాటలు, వాళ్ళ లొల్లి టీ కప్పులో తుఫాన్ లాంటిది. కమిషన్ పిలిస్తే విచారణకు రావాల్సిందే పొన్నం. కాళేశ్వరం పేరుతో సర్వం దోచుకుంటూ కేసీఆర్ హరీష్ జైలుకి వెళ్ళడం ఖాయమని మధు యాస్కి చెప్తున్నటువంటి మాట. ఇక జూలై 21 నుంచి పార్లమెంటు, ఇక ఆగస్టు 12 వరకు జరగనున్న సమావేశాలు, కేబినెట్ కమిటీ భేటీలో తేదీలు ఖరారు చేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన పెట్టే ఛాన్స్ ఉందంట. పెట్టాలి అర్జెంటుగా. రాహుల్ ఆ లోపే వాడు రాజీనామా చేసిపోతాడు. రాహుల్పై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం. భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడతారని మండిపాటు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం సరికాదని వ్యాఖ్యానించిందట. ఇక కాలుష్య కోరల్లో భారత్ టాప్ 50లో ఇండియాలోనే 35 ప్రాంతాలు. అగ్రస్థానంలో మేఘాలయలోని బెర్నిహాట్, రెండో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ. ఫరీదాబాద్, గంగానగర్లోని గుర్గావు, భీవండి, ముజఫర్నగర్, హనుమాన్గర్లోను కాలుష్యం తీవ్రత అధికమే. ప్రతి ఏటా కాలుష్యం కారణంగా భారత్లో 1,00,000 మంది మృత్యువాత. ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం ద్వారా 1,50,000 నుంచి 1,70,000 వరకు మరణాలు. మొత్తం కాలుష్య మరణాలు 2,30,000 పైనే. లాన్సెట్, బోస్టన్ కాలేజీ, ఆ తర్వాత స్టాటిస్టా సంస్థల వెల్లడి. అయితే ఇక గమ్మత్ ఏంటంటే మొన్న అదేంది పాల్గామ్లో 27 మందిని చంపారు పాకిస్తాన్ వాళ్ళు 27 మందిని చంపారు కదా. తెలంగాణ భారతదేశంలో కాలుష్యం ఏడాదికి 1,00,000 మందిని చంపుతుంది. ఆపరేషన్ సింధూర్ లాగా ఎట్లయితే చేసినామో ఈ మనతాన ఉన్నటువంటి కాలుష్యం పైన ఒక కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. దరిద్రం ఏంటంటే టాప్ 50 ఉన్నాయి కదా, టాప్ 50లో 45 ఇవే ఇండియా పాకిస్తాన్ పట్టణాలే 45 నగరాలు. భారత్లో కాలుష్యం పెనుభూతమై తాండవిస్తుంది. ప్రపంచ దేశాల్లోని మెజార్టీ కాలుష్య ప్రాంతాలు, నగరాలు ఇండియానే ఉండడం గమనార్హం. ప్రముఖ లాన్సెట్, బోస్టన్ కాలేజ్, స్టాటిస్టా 2024 నివేదికల ప్రకారం అత్యంత కాలుష్య ప్రాంతాలు భారత్లోనే ఉన్నాయి. మొత్తం 50 అత్యంత కాలుష్య నగరాల ఎంపిక చేసుకుంటే వాటిలో 35 పట్టణాలు, నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. WHO నివేదికల ప్రకారం 17% కాలుష్య కార్పొరేట్ సిటీస్, టౌన్స్ ఇండియాలోనే ఉన్నట్టు తేలింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణంగా మేఘాలయ రాష్ట్రానికి చెందిన బైర్నిహాట్ నిలవగా, తర్వాత స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నిలవడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఈ 2 నగరాల తర్వాత ఫరీదాబాదు, లోని, గుర్గావ్, గంగానగర్, భీవండి, ముజఫర్నగర్, హనుమాన్గారు, బల్లాబ్గర్ వంటి నగరాలు టాప్ 25లో ఉండడం విస్మయం కలిగిస్తుంది. మేఘాలయలోని బెర్నిహాట్లోనైతే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండడం బాధాకరం. బెర్నిహాట్ ప్రపంచంలోనే అత్యంత గాలి కాలుష్యంతో ఉన్న నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడ PM 2.5 ఉమ్మడి సగటు నమోదు 128.2గా నమోదైంది. ఇది WHO సూచించిన దానికంటే 25 రెట్లు అధికం. ఇక ఇదే పరిస్థితులు కొంచెం అటు ఇటుగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య ప్రాంతం గుర్గావ్, గ్రేటర్ నోయిడాలో ఉండడం గమనార్హం. మరోవైపు భారత్ తర్వాత చాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కాంగో దేశాల్లో అత్యంత వాయు కాలుష్యం ఉన్నట్టుగా WHO నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆయా దేశాల వాయు కాలుష్యంతో పోల్చినప్పుడు భారత్లోనే అధిక వాయు కాలుష్యం ఉన్నట్టుగా తేలింది. మన దేశంలో ప్రతి ఏటా కాలుష్యం కారణంగా 1,00,000 మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వల్ల 1,50,000 నుంచి 1,70,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఇక మిగతా ఇతరత్ర కాలుష్యాలను పరిగణలోకి తీసుకొని ఏ సంఖ్య మరింత పెరుగుతుంది. మొత్తం మరణాలు 2,30,000 వరకు ఉన్నట్టుగా చెప్పిందట. ఇక మనం 26-27 మంది చచ్చిపోతేనే దేశం అట్టుడికిపోయింది. కాలుష్యంతో ఏడాదికి 1,00,000 మంది చచ్చిపోతా ఉన్నారు మన కాలుష్యం కారణంగా. ఇదే ఘటన ఇతర దేశాల్లో అంటే కొద్దిగా మెచ్యూర్డ్గా సివిలైజ్ అయినటువంటి దేశాల్లో జరిగితే ప్రభుత్వాన్ని గుంజి కూలగొడతారు. కానీ మనకి ఇక్కడ సెంటిమెంట్లు. ఇథనాల్ కంపెనీ వద్దే వద్దు. పెద్దదనవాడ గ్రామంలో మహిళా రైతుల ఆందోళన. ఇప్పటిదాకా చూసిరు కదా మహిళలు చేసింది. ఇటువంటి కాలుష్య కంపెనీలు పెడితే పట్టణాల వరకు ఉన్న కాలుష్యం గ్రామాలకు కూడా చేరుతుంది కదా పొద్దుగాల. కమ్మని కబురు, అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ అంట. చిన్నారులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పింది. పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఇవాళ మంత్రివర్గ సమావేశం, కీలక అంశాలపై చర్చ. నిన్న ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఆ సమస్యలపై ఇవాళ సుదీర్ఘ డిస్కషన్. విత్తనాలు, ఎరువులు, పాఠశాల పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉందట. సో ఇది ఇట్లా ఉంటే మరో యూట్యూబర్ అరెస్ట్. పాక్కు గూఢాచారం చేరవేస్తున్న పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్ అట. జ్యోతి మల్హోత్రతోనూ సంబంధాలు ఉన్నట్టు గుర్తింపు. 3 సార్లు పాక్ వెళ్ళడం దర్యాప్తులో వెల్లడి. గూఢాచారం కేసులో పంజాబ్లోనే 7 అరెస్ట్ అయ్యారట. మంచిగానే ఉంది కథ ఇలా. ఇగో GRF కంపెనీకి సంబంధించినటువంటి ఇట్లుంది. ఇక ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మరో 2 ఏళ్లలో కులగణన. 2027 మార్చి 1 నుంచి జాతీయ జనగణన ప్రారంభం. మార్చి 21 కాదు, జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానానికి చర్యలు చేపడతామని చెప్పి కేంద్రం అంటుంది. ఆయన ఈలోపు రాజీనామా చేసి అవసరం పడతాడు. నదుల్లో ఇసుక తోడేళ్లు.
రాష్ట్రంలో జోరుగా అక్రమ దందా, సర్కార్ ఆదాయానికి భారీగా గండి. గోదావరి, మంజీరా, కృష్ణా నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు, ఎక్కడికక్కడ అంతా కుమ్మక్కు, అడ్డగోలుగా దోపిడీ. లారీల్లో నింపే ఒక్కో అదనం బకెట్కు 1500 చొప్పున వసూలు. అసలు ఆన్లైన్ ఆర్డర్ కాపీ లేకుండానే తరలింపు. లారీకి ఏకమొత్తంగా 50,000 వరకు దోచేస్తున్న కాంట్రాక్టర్లు. ఒక ఆర్డర్ కాపీ మీద 3-4 ట్రిప్పుల్లో సరఫరా. ప్రజాప్రతినిధుల అండదండలు చూసి చూడనట్టు అధికారులు. ఉచిత ముసుగులోను అక్రమాలు. రోజుకు 50 కోట్ల దందా జరుగుతూ ఉందట. ఇక విజయోత్సవంలో ఘోర విషాదం. బెంగళూరులో ఆర్సీబీ జట్టు సంబరాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి, 33 మంది గాయాలు. ఫైనల్ జరిగిన 24 గంటల్లోపే సంబరాలకు సిద్ధమైన ఆర్సీబీ జట్టు స్టేడియానికి పోటెత్తిన అభిమానులు. ప్రధాని మోడీ, కర్ణాటక సీఎం దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం. దుర్ఘటనపై దర్యాప్తునకు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు. ఇక మొబైల్ మహారాణులట. ఎక్కువ వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం స్మార్ట్గా దూసుకెళ్తుంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు తెలంగాణలోనే ఎక్కువ జరుగుతున్నాయని సర్వేలో తేలిందట. స్వచ్ఛంగా భారత ఇంధనమట. పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న పరిస్థితుల్లో ఇక సిఐడి చీఫ్గా చారు సిన్హా, షికాగోయల్ వీళ్ళని పోస్టింగ్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత. మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం. ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం కనుగొంటాం. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థిక కసరత్తు చేస్తున్నాం. ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇంకా జాప్యమే. 15 తర్వాతే షెడ్యూల్. అధికారుల నిర్ణయం. ఏఐసిటిఈ నుంచి ఇప్పటికీ రాని అనుమతి. రాష్ట్ర వర్సిటీ అనుబంధ గుర్తింపులకు బ్రేకులు. ఇతర రాష్ట్రాల వైపు విద్యార్థుల చూపు. యాజమాన్య కోటా సీట్లకు గండిపడే అవకాశం. భారీగా విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రైవేట్ కాలేజీలట. ఇక ఉత్పత్తికి ముందే మండుతున్న ఇథనాల్. పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు. గతంలో దివాలాపూర్, తాజాగా పెద్దదన్వాడలో ఆందోళన. ఈ పరిశ్రమతో కాలుష్యం పెరిగిపోతుందన్న ఆగ్రహం. ధాన్యం ఆధారిత ఇథనాల్ తయారీపైన అభ్యంతరాలు. రాష్ట్రంలో ఇథనాల్ తయారీ కోసం 31 సంస్థలు దరఖాస్తు చేసుకునేట. ఈ యూరియాపై చేతులు ఎత్తేసినట్టేనా? జూన్ నాటికి రాష్ట్రానికి రావాల్సింది 5 లక్షల మెట్రిక్ టన్నులు. ఇప్పటి వరకు వచ్చింది 2.19 లక్షల మెట్రిక్ టన్నులేనట. బాబు వెన్నుపోటుపై తిరుగుబాటు. ఏపీలో కూటమి ప్రభుత్వ మోసాలపై కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం. వైఎస్ఆర్సీపీకి నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కథలు వచ్చి కథం దొక్కినట జనం. ఇది ఏపీ పంచాయతీ. ఓటింగ్ శాతం వెల్లడికి కొత్త విధానం. ఎన్నికల కమిషన్ ఇదివరకు 3-4 రోజులు తీసుకునే వాళ్ళం, ఇప్పుడు 10 రోజులు తీసుకుందామా సార్ అంటున్నాం. ఇక ఆమె ఏం రాసుకొచ్చిందో చూసుకో. రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం. పంట పొలాలను చెరబడుతున్న కాంగ్రెస్ ఏలుబడిలో గుండెమన్న రైతు మరలబడుతున్న దృశ్యం. మొన్న లగచర్ల, నిన్న దివాలాపూర్, ఇప్పుడు పెద్దదనవాడ. ఈ అన్నిటికీ కలిదలినోడు కేసీఆరే. ఈ పంచాయతీలన్నిటికీ కారణం ఆయనే. ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్దదనవాడ రైతులు దండయాత్ర చేసిరట. ముదుసలి రైతు మెడపట్టి గెంటివేత. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన రైతులు ఇట్లా ఎంతమందిని తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టించారు మీ హయాంలా. అక్రమ కేసులు. బాబు శిష్యుల కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం అట. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కార్ రాజబాట వేసిందట. ఎప్పుడు స్టార్ట్ చేసిరో చెప్పు. ఇది లెక్క కేసీఆర్ ఉన్నప్పుడే ఆ భూములపై ఆశలు వదులుకోండి. ఎకినేపల్లి రైతులకు ఆర్డీఓ స్పష్టీకరణ అన్నట. ఫార్మా రైతుల ప్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు అంతా పెద్ద రోడ్డు మాకేందుకు అంటున్న రైతులు. స్థలాల కోసం కాంగ్రెస్ సర్కార్పై పెరుగుతున్న ఒత్తిడట. ఈమె బల రాసుకొచ్చింది. 2 దశల్లో జనగణన. కులగణన అని రాయలేదు ఈమె. జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా బుడ్డగా రాసింది చిన్నగా ఇట్లా. కాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ గణన. 2027 మార్చి 1 నుంచి మిగతా ప్రాంతాలు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక ప్రకటన. జనగణన ప్రకటనతో డీలిమిటేషన్పై ఆందోళన వ్యక్తం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు. జనాభా కట్టడితో లోక్సభ స్థానాల గండి. విజయోత్సవంలో పెను విషాదం. తొక్కిసలాట్లో 11 మంది దుర్మరణకు సంబంధించినటువంటి వార్తను చూడొచ్చు. రాజన్న గోశాలలో మరణ మృదంగం. ఒకసారి గాడికన్నా పోయిరాపోరాదు. మరి బీఆర్ఎస్ నాయకులు టెట్ షెడ్యూల్ విడుదల. నిన్న పోయిండు హరీష్ రావు. హామీలు ఇట్లా, అమలు ఎట్లా? నిధులు ఏడికెళ్ళి తెచ్చుడు, ఎట్లిచ్చుడు? రైతు భరోసాకు 13,200 కోట్లు కావాలి. యువ వికాసం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. అవి తీసుకోరు, జప్తు చేసుకోరు. మేము మీటింగ్ పెట్టడమే మీకు తీపి కబురు. ఉద్యోగుల అంశంపై కేబినెట్లో చర్చిస్తాం. జేఏసీ నేతలతో భేటీలో మంత్రుల వ్యాఖ్య. ఉద్యోగ సంఘాలు విస్మయమట. సరిపడా యూరియా కేంద్రం ఇస్తలేదు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల సమస్యలు తీరిస్తే ఎట్లా? అవి అట్లే పెండింగ్లు ఉండాలి కదా. వీళ్ళ బాధ. రేషన్ దరఖాస్తు వెబ్సైట్ క్లోజ్ అయిందట. సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని దర్శనం వస్తూ ఉందట. ఇది ఈమె బాధ, ఆవేదన. కవితమ్మ దీక్ష చేసింది కదా, ఏది వార్త? ఇలా కవిత కల్వకుంట్ల కవిత దీక్ష చేసింది కదా ఇందిరా పార్క్ కాడ, ఏది వార్త? కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కేసీఆర్ మీద కేసీఆర్కి అక్రమ నోటీసులు ఇచ్చిరని పెట్టిరు కదా, ఏది వార్త? ఏది ఇంటి ఆడబిడ్డ వార్తనే నువ్వు పట్టించుకో. ఇక మంది ఆడబిడ్డల పుస్తల కాడికి నువ్వు రావడితే ముచ్చట. మరి గమ్మత్తున్నది పోయి బీఆర్ఎస్ పార్టీకి.